వచ్చినా లేదు ఇప్పుడు ఇక్కడ చేపలు పడుతున్నాం అనుకోండి, ఎక్కడ దాకా అవసరం లేదు. ఇక్కడ మనం చేపలు పట్టుకోవడానికి వచ్చాము, మన పక్క వాళ్ళే చూశారనుకోండి, మనం చిన్న చేపలు పట్టడం కానివ్వండి, మనం వల విసరటం కానీ, లేదన్నా మనం ఇక్కడ ఏదన్నా అవకతవకలు చేస్తున్నా కూడా మన పక్క వాళ్ళు ఫోన్ చేస్తారు. మనకు తెలియదు కదా వాళ్ళు ఫోన్ చేశారన్న విషయం కూడా. అలా ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర డైరెక్ట్ మన దగ్గరికి రారు. వాళ్ళు దూరంగా బ్రిడ్జి మీద ఉందో లేదా ఆ చెట్లలో ఉందో మన మీద నిఘా వేసి ఉంచుతారు. నిఘా వేసి ఉంచి మనం ఎప్పుడైతే చక్కగా కార్ తీసుకుంటామో కార్లో మనం తీసుకెళ్తున్నాం కదా, బకెట్లో లేకపోతే డబ్బాలు ఏవో చేపలను తీసుకొచ్చుకోవడానికి, అవి చక్కగా కార్లో పెట్టుకుంటాం. మనం కార్ వేసుకొని రోడ్డు మీదకి వస్తాం. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీదకి రాగానే ఇక రెడీగా ఉండిపోతారు. రెడీగా ఉండి వాళ్ళు కార్ ఆపేస్తారు. మళ్ళీ ఇక్కడ కార్ ఆపారు అంటే ఎదురొచ్చి కార్ ఆపరు. ఇక్కడ అమెరికాలో ఉన్న రూల్ అది. ఎదురుగా వచ్చి కార్ ఆపరు. వాళ్ళు మన వెనక మార్లే ఫాలో అవుతారు. వెనక మార్లో ఫాలో అయ్యి లైట్లు వేస్తూ అరుపుతూ వస్తూ ఉంటారు. దాన్ని మనం గమనించి అబ్బో ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి మనం కార్ ఆపుకోవాలి. కార్ ఆపుకొని పక్కకు తీసి కార్ ఆపుకుంటే అప్పుడు వస్తారు. డిక్కీ ఓపెన్ చేయి, కార్ ఓపెన్ చేయి, నువ్వేం చేపలు పెట్టావో చూడాలి అని అడుగుతారు. వాళ్ళు మళ్ళీ చాలా కూల్గా స్మైల్ ఇస్తా బాగా నవ్వుకుంటూ హ్యాపీగా అడుగుతారు. ఎక్కడ వాళ్ళు మన మీద సీరియస్ అవ్వరు. అడిగినప్పుడు మనం ఓపెన్ చేసాం అనుకోండి, మన దగ్గర చిన్న చిన్న చేపలు ఉన్నా లేదు, చిన్న చిన్నవి అంటే మరి అదే సైజ్ ఏమాత్రం ఇక్కడ ఒక లెక్క ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది కదా. నేను చెప్పాను కదా శాంతాడంత పొడవు లిస్ట్ ఉంటుంది అని. ఆ లిస్టు ప్రకారం అంటే ఫలానా చేపను పట్టకూడదు, ఫలానా చేపను తీసుకెళ్ళకూడదు అని ఇంకా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమే చేపలు పట్టుకోవాలి. అది ఫస్ట్ అవగాహన అనేది ఉంటేనే ఇక్కడ దాకా వెళ్ళాలి. లేదు అంటే ఇక్కడ దాకా వెళ్ళటం వేస్ట్. మార్కెట్కి వెళ్ళి చేపలు కొనుక్కొచ్చుకోవచ్చు. ఇదే సరదా కోసం వచ్చినా లేదు మీరు సీరియస్గా చేపలు పట్టడానికి వచ్చినా ఇది మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎలాగో మా వారికి మేము లైసెన్స్ తీసుకున్నాము, వాళ్ళ చేతిలో గాలం ఉంది, నేను కూడా కొంచెం ఏదో సరదా కోసము లేకపోతే ట్రై చేద్దాము అని కనుక మనం ఏమన్నా వేసామే అనుకుందాం. వేస్తే ఏమవుతుందో చెప్పనా, అదే మన పక్క వాళ్ళు ఎవరో చూసి వీళ్ళు ఇంతమంది వచ్చారు, ఇంతమంది చేపలు పడుతున్నారని ఏదన్నా అనుమానం వచ్చి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు అన్నది చెప్పాను కదా ఇప్పుడు స్టోరీ అంతా కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నోనో నేను పట్టలేదు, మా పిల్లలు పట్టారు, లేదు నేను అసలు గాలం కూడా పట్టుకోలేదు అన్నా కూడా మనకి ఇంకా నడవదు. ఎందుకంటే మేము చూసాము ఆల్రెడీ, మీరు గాలం వేశారు లేదంటే మీరు వల విసిరారు అని చెప్పేసి మనకి ముందు ఒక టికెట్ వేస్తారు. టికెట్ అంటే ఏం లేదు, ఇక్కడ కేసు అన్నది ఫైల్ చేయడం అంటారు. ఈ కేసు ఫైల్ చేయడం అన్నది ఎలా ఉంటుందంటే మామూలుగానే మీరు కోర్టుకి వెళ్ళాలి, లాయర్ని పెట్టుకోవాలి. ఆ కోర్టుకి వెళ్ళే డేట్ కూడా ఫలానా డేట్లో మీరు వెళ్ళండి అంటే కోర్టు ఎప్పుడు వీళ్ళకి ఖాళీ దొరుకుతుంది అన్నది కూడా డేట్ కూడా వీళ్ళే ఇస్తారు. ఫలానా డేట్లో మీరు కోర్టుకి వెళ్ళండి, అప్పుడు మాత్రమే మీకు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రోజు మాత్రమే మీ కేసు వాదించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి డేట్ కూడా వీళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారు. లాయర్ని పెట్టుకోవాలి. వీళ్ళు ఏం